చూడండి, ఆయన పశ్చాత్తాపడి తిరిగి సమకూర్చబడ్డాడు. చరిత్రను ఏలేవాడిగా ఒకసారి ప్రసంగిస్తే 3,000, ఒకసారి ప్రసంగిస్తే 5,000 మందిని మారుమనసు పొందడానికి కారకుడిగా ప్రచండమైన ఉజ్జీవకర్తగా దేవుడు వాడుకున్నాడు. కథ కట్ చేస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనంలో ఇస్కరియోతు యూదా సేమ్ తప్పు చేశాడు, యేసు ప్రభువును అమ్ముకున్నాడు. అయితే ఆయన కూడా బైబిల్ సెలవిస్తుంది 27వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడలేదా? మీరే చెప్పండి. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడలేదా? ఎస్ ఆర్ నో? ఎస్. పేతురు ఎంత పశ్చాత్తాపడితే ఇస్కరియోతు యూదా అంతే పశ్చాత్తాపడ్డాడు. కానీ పేతురు పశ్చాత్తాపడి యేసు చూపును చూసి యేసు వైపు వచ్చాడు. ఇస్కరియోతు యూదా ఎవరి వైపు వెళ్ళాడు చూద్దాం. ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్ద యొద్దకును మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చుంటే కథ మారేదే. కానీ ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పిన వారు దానితో మాకేమి, నీవు చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పొయ్యి ఉర్రు పెట్టుకొని చచ్చిపోయాడు.